నమస్తే కార్తిక్ గారు. నమస్కారం కిషోర్ గారు. కార్తిక్ గారు, తాజాగా జగన్ 2.0 సూపర్ యాప్ అని చెప్పేసి ఒకటి రిలీజ్ చేశారు కదా. నేను కూడా దాని గురించి నేను మాట్లాడటం జరిగింది. ఇప్పుడు యాప్ మీద వస్తున్నటువంటి కామెంట్లు చూస్తుంటే వైసీపీ నేతల, వైసీపీ కార్యకర్తల నుంచి వస్తున్న కామెంట్లు చూస్తుంటే కొంత ఆసక్తికరంగా ఉన్నాయండి. ఆవిడెవరో ఒక లేడీ, బహుశా వైసీపీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది అనుకుంటా, పేరైతే తెలియదు కానివ్వండి, ఆవిడ వీడియోలు కొన్ని షేర్ చేస్తున్నారు. ఎవరో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోకండి, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న దగ్గర నుంచి అసలు ఇందులో ఏమీ లేదు, పైగా మన ఫోన్ స్కాన్ చేస్తుంది, కనీసం పర్మిషన్స్ అడగాలనేటువంటి కామన్ సెన్స్ కూడా లేకుండా, కనీసం టెస్ట్ రన్ కూడా చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా ఒక యాప్ రెడీ చేసి పెట్టారు. ఇందులో ఏదో దీని ద్వారా కంప్లైంట్లు పెడితే న్యాయం జరిగిపోద్ది అనేటటువంటి భావన నాకేం కలగట్లేదు. ఇది తయారు చేసిన వాళ్ళకి డబ్బులు రావటం తప్ప దీని మీద ఎవరికి పైసా ఉపయోగం ఉండదని చెప్పేసి కరుడగట్టినటువంటి ఒక వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు, వైసీపీ కార్యకర్త చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మరి ఏదో చెరువు మీద అలిగి ఏదో ఎండబెట్టుకున్నట్టు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద అలిగి కొత్త యాప్ చేసుకొస్తుంది. దానివల్ల ప్రయోజనం ఏంటి? మీ కార్యకర్తలు వ్యతిరేకిస్తారని ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. మీరేమంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం పని చేసినా సరే రాష్ట్ర ప్రజలకి అందరికీ డౌట్ ఉంటుంది. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఒక అనుమానం వస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ అండి, రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు సంపాదించుకున్నాడు అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రధాన అభియోగం. దాని మీద సిబిఐ, ఈడీ కేసులు ఉన్నాయి. రాష్ట్ర ప్రజల సంపదను లూటీ చేశారని. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా ప్రజల భూములన్నింటినీ కూడా తన పేరు మీదకి మార్చుకోవడం కోసం ప్రయత్నం చేశారు. అందుకే పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసుకున్నారు. ఎవరి భూమి వాళ్ళది కాదు, అంతా నాదే అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవడానికి ప్రయత్నం చేశారు అనేటువంటిది కూడా అది ప్రజల్లో ఉన్నటువంటి బలమైన అనుమానం. మన ఎన్నికల్లో కూడా ప్రజలు ఆ విషయంలో ప్రజలు భయపడ్డ విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేసినా సరే ఆయన ఆస్తులు లాక్కోవడం కోసమే చేస్తారు. ఆయనకి తన మన అనేటువంటి భేదం ఉండదు. తల్లి ఆస్తిని లాక్కొని తల్లినే కోర్టుకి ఈడ్చిన వ్యక్తి, చెల్లి ఆస్తిని లాక్కొని చెల్లిని బయటికి నెట్టిన వ్యక్తి. అలాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆస్తులు లాక్కోవడానికి గ్యారంటీ ఏముంది? ఇప్పుడు ఫోన్ లో అంతా ఫోన్ పేలు, గూగుల్ పేలు వచ్చిన రోజులు ఇవి. సో ప్రతి యాప్, ఆ యాప్ ద్వారా బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుంది. సో ఫోన్ లోకి ఒక్కసారి వైఎస్ఆర్సీపీ యాప్ వచ్చిందంటే, ఆ ఫోన్ లో ఉన్న డేటాను సేకరించిందంటే, బ్యాంక్ అకౌంట్స్ ని హ్యాక్ చేసిందంటే మన డబ్బులు మొత్తం పోతాయేమో, మన సమాచారం మొత్తం లాక్కుంటారేమో సహజమైన భయం ఎవరికైనా ఉంటది సహజంగా. అంటే జగన్ ఏం చేసినా సరే ఈ అనుమానాలు ఎప్పటికీ ఉంటాయి. అయితే నేను ఒక మాట చెప్తున్నా, సరే ఈ అనుమానాలు, ఈ అభిప్రాయాలు కూడా పక్కన పెట్టి అసలు ఈ యాప్ ఎవరి కోసం, దేనికోసం? నేను డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని అడదలుచుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కారణం ఏంటి? మా కార్యకర్తలు పెట్టినటువంటి కంటెంట్ డిలీట్ అవుతుంది, మా పార్టీ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో డిలీట్ చేస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అందుకని ఎవరు డిలీట్ చేయడానికి అవకాశం లేకుండా ఈ యాప్ తీసుకొస్తున్నామని చెప్పారు. అసలు ఏ కంటెంట్ డిలీట్ అవుతుందండి? ఇప్పుడు మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి, సోషల్ మీడియా అంటే ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ట్విట్టర్ ఇవే కదా. మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి వైఎస్ జగన్ అని కొట్టండి, ఆయన ఎప్పుడెప్పుడు ప్రెస్ మీట్ పెట్టారో అవన్నీ లింకులు వస్తూ ఉంటాయి. మరి డిలీట్ అయితే వైఎస్ జగన్ లింకులు ఎలా ఉన్నాయండి? వైఎస్ జగన్ ఎప్పుడెప్పుడో పెట్టినటువంటి కార్యక్రమాలు, మాటలు, కామెంట్స్ అండ్ ప్రెస్ మీట్లు అన్నీ ఉంటాయి. ఒక్క జగన్మోహన్ రెడ్డి కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి పేరు నాని, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, వీళ్ళ ప్రెస్ మీట్లు అన్ని కనపడతాయి. మీరు ట్విట్టర్ లోకి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేజ్ చూడండి, వాళ్ళు పెట్టినటువంటి ప్రతి పోస్టు కనపడుద్ది. మరి ఎక్కడ డిలీట్ అవుతుంది? ఏ కంటెంట్ డిలీట్ అవుతుంది? ఈ మధ్యలో డిలీట్ అయింది అయితే నాకు తెలిసి ప్రశ్నారావణ కంటెంట్ కొంత డిలీట్ అయినట్టుంది. అతను మతాల మధ్య గొడవ పెట్టేలాగా ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు, నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఆ కంటెంట్ మాత్రం డిలీట్ అయినట్టుంది. అంటే ప్రశ్నారావణ లాంటి వాళ్ళ కంటెంట్ డిలీట్ అవుతుంది కాబట్టి అటాంటి వాళ్ళ కోసం యాప్ పెడుతున్నారా? అటాంటి కంటెంట్ కూడా జనంలోకి పంపించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యాప్ను పెడుతుందా? ప్రశ్నారావణ కోసం, శ్రీరెడ్డి కోసం, వరా రవీందర్ రెడ్డి కోసం, తర్వాత బోర్గడ్ అనిల్ కుమార్ కోసం, అంటే వీళ్ళ కంటెంట్ ఇవాళ కాకపోయినా రేపైనా సోషల్ మీడియాలో డిలీట్ అయింది. ఎందుకంటే వీళ్ళ కంటెంట్ అనేది పద్ధతిగా ఉండదు. ఖచ్చితంగా ఇప్పుడు మీరు కమ్యూనిటీ గైడ్ లైన్స్, యూట్యూబ్ లేదంటే ఫేస్బుక్ వాటి కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఏమున్నాయో అవి పాటిస్తే ఏ కంటెంట్ అయినా ఎందుకు డిలీట్ అవుతుంది? అంతే కదా. అట్లా డిలీట్ అయ్యే కాడికైతే ఇప్పుడు వైఎస్ జగన్ ప్రెస్ మీట్ ఏమి కనపడవు కదండి, వైసీపీ నాయకుల ప్రెస్ మీట్ ఏమి కనపడవు కదా. పైగా సాక్షి ఛానల్ ఉంది, వాళ్ళు యూట్యూబ్ లో బాగా నడుపుకుంటున్నారుగా వాళ్ళ ఛానల్ ని, ఫేస్బుక్ లో నడుపుకుంటున్నారుగా, ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ రీల్స్ ఛానల్ పెట్టుకుంటున్నారుగా.
ఇన్స్టాగ్రామ్ గ్రామ్కి వెళ్ళి సాక్షి ఛానల్ పేజ్ చూడండి మీరు, రోజు వార్తలు కనపడతాయి. మరి డిలీట్ అయితే ఆ వార్తలు ఎట్ట కనపడుతున్నాయి? సో నిబంధనలకు అనుగుణంగా ఉంటే ఏ కంటెంట్ డిలీట్ కాదు, నిబంధనలకు విరుద్ధమైన కంటెంట్ మాత్రమే డిలీట్ అవుతుంది మీరు చెప్పినట్టుగా. మరి ఆ నిబంధనలకు విరుద్ధమైన కంటెంట్ ను కూడా జనంలోకి పంపించడం కోసం ఇందా నేను చెప్పిన కొంతమంది పేర్లు, వాళ్ళు మహిళల్ని అవమానించే వాళ్ళు, మతాల మధ్య గొడవలు పెట్టేవాళ్ళు, కులాల మధ్య గొడవలు పెట్టేవాళ్ళు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళ కంటెంట్ ని బూస్టప్ చేయడం కోసం, జనంలోకి పంపించడం కోసం, ఆ కంటెంట్ ని పంపించడానికి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కోఆపరేట్ చేయట్లేదు కాబట్టి సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పెట్టుకున్నారా అనిపిస్తుంది నాకు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు టిక్ టాక్ ఉంది, మీకు ఐడియా ఉందిగా టిక్ టాక్? అది ఇష్టం వచ్చిన కంటెంట్ ఎలో చేసింది. బూతులు తిట్టుకోవచ్చు, వల్గర్ కంటెంట్ చేసుకోవచ్చు, సో న్యూడ్ కంటెంట్ కూడా చేసుకోవచ్చు అన్నారు. చేసుకున్నారు కొంతకాలం, కానీ తర్వాత అది గమనించిన కేంద్రం ఆ యాప్ ను బ్యాన్ చేసింది. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వర్గర్ కంటెంట్ ని, రౌడీ కంటెంట్ ని, బూత్ కంటెంట్ ని కనుక ప్రమోట్ చేస్తే, కులాల మధ్య మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే కామెంట్ చేస్తే ఈ యాప్ ను కూడా కేంద్రం రద్దు చేసింది. ఇక యాప్ కదా, ఏమి డిలీట్ కాదు, ఇష్టం వచ్చిన కంటెంట్ పెట్టుకోవచ్చు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా స్పాన్సర్డ్ బ్యాక్. ఇప్పుడు మనకి ఒక చర్చ కూడా ఇక్కడ నడుస్తోంది. ఇప్పుడు జగన్ 2.0 సూపర్ యాప్ అంటే మన పార్టీ కార్యకర్తల కోసం, మన వాళ్ళ కోసం తెస్తున్నానని చెప్పేసి అంటే, అది ఎవరు డౌన్లోడ్ చేసుకుంటారండి? మాక్సిమం మెజారిటీ 90%, 95% వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులే చేసుకుంటారు కదా. వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకుల కోసం కాదు కదా పెట్టాల్సింది, పబ్లిక్ కోసం, జనం కోసం కదా. మీరు పెట్టే కంటెంట్ అందరూ చూడటానికి, కేవలం డౌన్లోడ్ చేసుకున్న వాడికి మాత్రం, మిగతా 95% వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని 5% మనలాంటి జర్నలిస్టులు లేదంటే ఆసక్తి ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం పెడుతున్నారు అనేది చూడటానికి, పరిశీలించడానికి, ఒక కన్నేసించడానికి డౌన్లోడ్ చేసుకుంటూ ఉండవచ్చు. అంటే దీన్ని బట్టి వాళ్ళ పోస్టులు పెట్టుకొని వాళ్లే లైకులు కొట్టుకున్నట్టు, వాళ్ళు పోస్టులు పెట్టుకుని వాళ్లే షేర్ చేసుకున్నట్టుగా ఉంటది తప్ప పబ్లిక్ ఎక్కడ వెళ్ళింది? అంటే దీంట్లో రెండు రకాలు ఉన్నాయండి. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ సిపి పార్టీ తరపు నిలబడే అవకాశం లేదు. వాళ్ళ కార్యకర్తను వాళ్ళు కాపాడుకోవాలంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు మైండ్ వాచ్ చేస్తుండాలి. వాళ్ళకి మైండ్ వాచ్ చేయాలంటే వాళ్ళలో కులాన్ని ఎక్కించాలి, మతాన్ని ఎక్కించాలి, ప్రాంతీయ విద్వేషాన్ని ఎక్కించాలి. సో ఈ ప్రయత్నం కోసం వాళ్ళ పార్టీ కార్యకర్తల మైండ్ వాష్ చేయడం కోసం ఆ యాప్ తీసుకొచ్చారు, మొదటిది. రెండోది, ఇప్పుడు ఆ యాప్ నుంచి మనం యూట్యూబ్ లో వీడియో పెట్టుకున్నప్పటికీ ఈ లింక్ ని వాట్సాప్ లో షేర్ చేసుకోవచ్చు, ఈ లింక్ ని ఫేస్బుక్ లో షేర్ చేసుకోవచ్చు. ఆ యాప్ లో ఉన్నటువంటి దాన్ని కూడా మేబీ వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మీరు వేరే వాళ్ళకి ఆ కంటెంట్ పంపించడానికి కోసం వైసీపీ ట్రై చేస్తుంటది. అంటే ఈ సోషల్ మీడియాను కూడా ఉపయోగించుకుంటది. కాకపోతే దాన్ని డిలీట్ చేయాలంటే ఒరిజినల్ యాప్ అది కదా, ఆ యాప్ యాజమాన్యం ఒప్పుకోవాలి. అది వైసీపీ చేతిలోనే ఉంది, ఆ యాజమాన్యం. ఆ కంటెంట్ డిలీట్ కాదు, అది బూత్ కంటెంట్ అయినా, రోత కంటెంట్ అయినా, కులాల మధ్య మతాల మధ్య గొడవలు పెట్టే కంటెంట్ అయినప్పుడు కూడా ఆ కంటెంట్ షేర్ చేయడానికి అవైలబిలిటీ ఉంటది. కాబట్టి మన చేతుల్లో ఒక యాప్ ఉండాలి, మన ఇష్టం వచ్చిన కంటెంట్ ని బూస్టప్ చేసుకోవాలి, దాన్ని మిగతా సోషల్ మీడియా ఉపయోగించి కూడా ఈ లింకుల ద్వారా ప్రమోట్ చేసుకుందాం అన్నది ఒకటి. రెండు, సొంత పార్టీ కార్యకర్తలు మైండ్ వాష్ చేసుకుని వాళ్ళని కాపాడుకుందాం అనేటువంటి టార్గెట్. ఈ రెండు లక్ష్యాలతో యాప్ పెట్టారేమో నాకు అనిపిస్తుంది. చూద్దాం సార్, మరి వాళ్ళ లక్ష్యం ఎంతవరకు నెరవేరుతుందో ఖచ్చితంగా చూద్దాం. థ్యాంక్ యూ కార్తిక్ గారు. థ్యాంక్ యూ అండి.